పాడి మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్. అది ఏంటి అంటే, పాడి పశువులు ఎదకొచ్చినప్పుడు మనము కృత్రిమ గర్భోత్పత్తి లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది చేస్తాము. ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది ఎలా చేస్తారు, ఆ చేసే విధానము ఎలా ఉంటుంది, 100% మనకు సక్సెస్ అవ్వాలి అంటే ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేటి మొదలగు విషయాలు మనము ఈరోజు ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా చూడబోతున్నాము. ఇక్కడ మనకి డాక్టర్ నరేష్, వీరు మోరపల్లి అనే గ్రామంలో జైత్యాల జిల్లాలో పనిచేస్తున్నారు. వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నారు. వీరికి 13 సంవత్సరాల అపారమైన అనుభవం ఉంది. సో ఎదకొచ్చినప్పుడు ఎలా చేస్తే మనం విజయవంతంగా మొదట ఏదైనా సక్సెస్ అవుతుందనే ప్రొసీజర్ని వాళ్ళు చూపిస్తారు. అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు అనేది మీరు కూలంకషంగా చివరి వరకు చూడండి. ఇది చాలా టెక్నికల్గా ఉంటుంది. ఈ ప్రాక్టికల్ పాయింట్స్ మీ వద్ద కూడా పాటిస్తారని ఆశిస్తున్నాను. యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం రండి. మీ పేరేంటమ్మా? పేరు చెప్పండి. రంగరాజు. ఏమైందమ్మా ఎనిమల్కి? ఏమవుతుంది సార్, 3 రోజులు ఏదైనా ఖచ్చితంగా వచ్చింది తీసుకొచ్చింది. ఏజ్ ఎంత ఉంటుంది? 5 సంవత్సరాలు. 5 years నుంచి. మధ్యలో ఎప్పుడు ఏదో రాలేదా? ఎప్పటి నుంచి వరుతుంది? 3 days నుంచి వరుతుందా? అయితే ఎనిమల్ అనేది మనకు బఫెలో అనేది ఎదలో వచ్చినప్పుడే అరుస్తుంది. అది ఎద అనేది 24 hours నుంచి 36 hours ఉంటుంది. సో ఆ లోపు తీసుకురావాలి. ఆ లోపు తీసుకొచ్చి ఆ టైంలో మనకు ఇన్సెమినేషన్ చేస్తే కట్టడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదేమ్మా, ప్రొద్దున అరిస్తే సాయంత్రం పూట ఇంజెక్షన్ చేయాలి, సాయంత్రం అరిస్తే ప్రొద్దున పూట ఇన్సెమినేషన్ చేయాలి. అట్లా ఇది ఒక రైతు మన హాస్పిటల్కి ఎనిమలు కట్టట్లేదని తీసుకొచ్చారు. ఈ కరెక్ట్ ఎగ్జామ్ ద్వారా మనకు యూట్రస్ కండిషన్ ఎట్లా ఉంది, సర్విక్స్ ఎట్లా ఉంటుంది, తర్వాత లోపల ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఏమైనా సర్వీసైటిస్ ఉందా, కింకుడు సర్విక్స్ ఉందా, ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, అసలు ఫాలిక్యులర్ గ్రోత్ ఉందా లేదా అనేది మనం ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్ ఎగ్జామినేషన్లో మనకు తెలుస్తుంది. నేను ఇప్పుడు కరెక్ట్ ఎగ్జామినేషన్లో భాగంగా హ్యాండ్ రెక్టంలోకి ఇన్సర్ట్ చేశాను. రెక్టంలోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు ఈజీ ఎగ్జామినేషన్ కొరకి లోపల ఉన్న డంగుని మొత్తం కూడా బ్యాక్ ర్యాక్ చేయాలి. ఇప్పుడు సర్విక్స్ని పట్టుకున్నాను, టచ్ చేశాను. ఈ సర్విక్స్ అనేది మనకు ఎనిమల్ హీట్లో ఉన్నప్పుడు ఓపెన్గా ఉంటుంది, ఎనిమల్ నాన్ హీట్లో ఉన్నప్పుడు క్లోజ్గా ఉంటుంది. ఒక హీట్లో ఉన్నప్పుడు సర్విక్స్ టచ్ చేయగానే ఇట్లా మనకు తీగలు వస్తుంది, కోడిగుడ్డు సొన మాదిరి తీగలు వస్తుంది. ఈ అమ్మ చెప్పినట్టు అది ఎనిమల్ ఇప్పుడు హీట్లో ఉంది, ఎదలో ఉంది కాబట్టి మనం ఎనిమల్కి ఇప్పుడు ఇన్సెమినేషన్ చేయాలి. ఒకవేళ ఎనిమల్ ఎదలో లేనప్పుడు మనం ఫర్దర్గా ఇంకా ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. ఓవరీస్ ఎట్లా ఉన్నాయని. ఇప్పుడు మనం ఎనిమల్స్ ఆల్రెడీ ఎదలో ఉంది కాబట్టి వీ కాంట్ గో ఫర్ ది ఓవరీస్. ఇక్కడనే ఇప్పుడు ఇన్సెమినేషన్ మనం ఇప్పుడు చేసేద్దాం. ముర్రా జాతి వీర్యంతో ఇప్పుడు చేద్దాం. ఆల్రెడీ ఎనిమల్ ఎదలో ఉంది. ఎనిమల్ ఎదలో ఉన్నప్పుడు ఇట్లా మనకు తీగలేస్తుంది. ఇట్లా ఇంకో ఇట్లా ఫెర్న్ ప్యాటర్న్ అంటాం. మనకు మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మనకు క్లియర్ కట్గా ఏర్పడుతుంది. అది ఎర్లీ హీట్లో ఉందా, మిడ్ హీట్లో ఉందా, లేట్ హీట్లో ఉందా అని తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీని బట్టి ఇప్పుడు ఇది మిడ్ హీట్లో ఉంది. ఇది L2 కంటైనర్ అంటాం మనం, లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్. దీంట్లో మనం L2 పోసినప్పుడు టెంపరేచర్ అనేది -196 degrees centigrade ఉంటుంది. ఈ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మాత్రమే స్పెమ్స్ అనేది లైవ్గా ఉంటాయి. సో ఇది లిడ్, L2 కంటైనర్ ఒక లిడ్. మామూలుగా స్లోగా ఇట్లా లిడ్ అనేది ఓపెన్ చేయాలి, ఈ క్యాప్ అనేది ఓపెన్ చేయాలి. తర్వాత ఇది లిడ్, ఇది మనం లిడ్ని ఓపెన్ చేస్తాము. లిడ్ని ఓపెన్ చేశాక ఈ ఫోర్సెప్ తోటి స్ట్రాన్ అనేది తీయాల్సి ఉంటుంది. బిఫోర్ తీసే ముందు దీన్ని ప్రీ కూలింగ్ చేయాలి. ఈ ఫోర్సెప్ అనేది ప్రీ కూలింగ్ చేయాలి. ప్రీ కూలింగ్ చేసిన తర్వాత క్యానిస్టర్ అంటాం. దీంట్లో గోబ్లెట్స్ ఉంటాయి. ఈ గోబ్లెట్స్ లోపల మనకు సిమెంట్ స్ట్రాస్ ఉంటాయి. స్ట్రాస్ అనేది -196 degrees centigrade వరకు దగ్గర ఉంటుంది. ఈ ఫోర్సెప్ని ప్రీ కూలింగ్ చేసి ఇలా మెల్లిగా స్ట్రాని పిక్ చేయాలి. స్ట్రాని పైకి లాగి వెంటనే మళ్ళీ ఈ లిడ్ని పెట్టేసి క్యాప్ తోటి క్లోజ్ చేయాలి. ఇమీడియట్గా ఇది -196 degrees centigrade టు బయట మన నార్మల్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఈ టైంలో అవి థర్మల్ షాక్కి గురే అవకాశం ఉంటుంది. ఒకసారి దాని పైన ఉన్న ఐస్ క్రిస్టల్ ఇట్లా వైప్ చేసేసి ఇట్లా అని టాయింగ్ చేయాలి. ఇది మనకి ఎప్పుడైనా కూడా వెర్టికల్ తావింగ్ ఈజ్ బెటర్ దెన్ ది హారిజాంటల్ తావింగ్. వెర్టికల్ తావింగ్ చేసినప్పుడు ఈ స్ట్రా చుట్టూ కూడా ఒకే రకమైన టెంపరేచర్ ఉండి
ఆ స్పెమ్స్ అనేది ఈజీగా మోటైల్కు వచ్చేస్తాయి. మనం ఇట్లా హార్జెంటల్గా చేసినప్పుడు బాటమ్ ఉన్న సైడ్ కొంచెం టెంపరేచర్ అది తగలకపోయేసరికి మనకు కంప్లీట్ తావింగ్ రాదు. ఇట్లా వెర్టికల్ చేసినప్పుడు మనకు 4 సైడ్స్ కూడా ఈక్వల్గా టెంపరేచర్ ఉండి మనకు స్పెమ్ అనేది ఈజీగా మోటైల్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ తావింగ్ టైంలో ఏ ఎక్విప్మెంట్ని కూడా మనం ఏ గన్ని స్టెరిలైజ్ చేసుకోవాలి విత్ స్పిరిట్. తర్వాత ఇది ఏ షీట్ అంటాం వీటిని. ఏ షీట్ అనేది మనకు ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఇవ్వడమే యూవీ తోటి స్టెరిలైజ్ చేసి ఇస్తారు. మనకి ఇట్లా పిక్ చేసుకోవాలి. స్టాక్ వాటర్ పేపర్స్ ఉంటాయి. దీన్ని కాటన్ తోని ఇలా నెమ్మదిగా వైప్ చేసుకోవాలి. బికాస్ వాటర్ ఇస్ ఎ స్పెమిసైడల్ సొల్యూషన్. సో దర్ ఇస్ నాట్ ఒక్క సింగిల్ డ్రాప్ కూడా వాటర్ అనేది స్టాక్ అయినా ఉండకూడదు. పెట్టేసి దీంట్లో మనకు స్టాక్కి 2 సీల్స్ ఉంటాయి. పైన ఉండేది ల్యాబ్ సీల్ అంటాం, కింద ఉండేది ఫ్యాక్టరీ సీల్ అంటాం. ఫ్యాక్టరీ సీల్ బాటమ్ సైడ్ వెళ్తుంది స్టాక్కి. ఇక్కడ మనం పైన ల్యాబ్ సీల్ని ఎగ్జాక్ట్లీ జస్ట్ ఒక 1 సెంటీమీటర్ల డౌన్ సైడ్ ఇట్లా సింగిల్ కట్లో కట్ అయిపోవాలి. ఇలా పెట్టేసి స్ట్రాని straw is ready for insemination. మనకు రెక్టంలోకి హ్యాండ్ ఇన్సర్ట్ చేశాక we hold the cervix first. First 90 degrees, then straight. బాగా వచ్చింది. ఓకే, ఇది నాకు ఫార్వర్డ్ చేసి అని ఏమంటాడు ఫోన్ చేసి చెప్పాలి మరి.